ఈ తరం వాళ్లకు మీరు ఇంగ్లీష్ చదువులతో పాటు గ్రామాలకు జనపదాలు అంటే గ్రామాలు జనపదాలకు వెళ్ళి జానపద కళారూపాలని పరిశీలించమని చెప్తున్నాం. ఎందుకంటే విదేశీ దాడి రకరకాల రూపంలో జరుగుతుంది. మన ఆహారం కూడా విదేశీ దాడి అయింది. ఆహారం కావడం వల్ల అందరికీ ఒబేసిటీ వస్తుంది, లావు, జంక్ ఫుడ్ అయిపోయింది. తర్వాత కళ్ళు పోయి విదేశీ విస్కీ రమ్ము వచ్చేస్తున్నాయి. విదేశాలతో వచ్చే మన భాష పోతుంది, సంస్కృతి పోతుంది, ఆహారం పోతుంది, ఆహార్యం కూడా పోతున్నది. దానివల్ల మనం కూడా పరాయీకరణ చెందుతున్నాం. పరాయీకరణ చెందకుండా మనలో మన నాగరికత ఉండాలంటే జనపదాలు మన సంక్షేమంగా ఉండాలి. లేకపోతే విదేశీ సంస్కృతికి మనం అలవాటు పడిపోతే మన దేశాన్ని నాశనం చేస్తాం, నాగరికతను నాశనం చేస్తాం, ప్రకృతిని కూడా నాశనం చేస్తాం. ఇప్పుడు విదేశస్తులు ఏం చెప్తున్నారంటే భారతీయ సంస్కృతి చాలా గొప్పదని చెప్తున్నారు. మనం గ్రహించి ఎక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు, మార్క్స్ మిల్లర్ నుంచి కూడా చెప్పుకుంటూ పోయినారు ఇదంతా. అందుకని మనది మనం కాపాడుకోవాలి. తెలంగాణలో ఒక 60-70 కళారూపాలు ఉన్నాయి. మీరు ప్రతి కులానికి ముఖ్యంగా దళిత కులాలకు ప్రత్యేకమైన కళారూపాలు ఉన్నాయి, ఆదివాసులకు ప్రత్యేకమైన కళారూపాలు ఉన్నాయి, శూద్ర కులాలకు కూడా వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా ఉన్నాయి. అవన్నీ కాపాడుకోవాలి. ఎందుకంటే శ్రమ చేసేటప్పుడు శ్రమ తెలియకుండా ఉండడానికి, చెమట బొట్టు రాలుతుంటే తెలియకుండా ఉండడం కోసము వాళ్ళు కళారూపాలను ఎన్నుకున్నారు. పాట పాడుకుంటుంటే ఆట ఆడుకుంటుంటే శ్రమ తెలియదు, వాళ్ళకు కష్టం తెలియదు. అందుకోసం అది కనిపెట్టాను. పనిచేయడానికి ఏం సంస్కృతి రాదు. ఏ కళ చూసినా కూడా శ్రమజీవుల సంస్కృతి అది. అందుకని శ్రమజీవుల సంస్కృతిని కాపాడుకోవాలి. పైన ఉన్న వాళ్ళకి ఈ సడింపు ఉంటుండొచ్చు, కానీ మనకు దాని మీద మనం చూసి గర్వించాలి. మనకు దాన్ని చూసి ఇది మన గొప్పది, మన తాతలు ముత్తాతలు సృష్టించినారు అనే అస్మిత అంటే ఆత్మగౌరవం. అది అస్మిత కోసమనే ఇది చేస్తున్నాం మనము. దళిత కులాలకు, ఆదివాసి కులాలకు వాళ్ళకు ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఉండాలి, ప్రైడ్, ఆత్మగౌరవం కూడా ఉండాలి. దాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవాలి, ఆత్మగౌరవం కాపాడుకోవాలి. దానికోసమని మనం 45 కళారూపాలతోటి ఏప్రిల్లో 12-13 తేదీల్లో ఒకటేమో మనం ఒక పెద్ద ర్యాలీ ఉంటుంది, రవీంద్ర భారతిలో జరుగుతుంది. ఆ ర్యాలీ ఎల్బీ స్టేడియం నుంచి కూడా ఉంటుంది. అదేవిధంగా లలిత కళా తోరణాలు ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. 3500 మంది కళాకారులు రాబోతున్నారు. పెద్ద ఇటువంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు. నటరాజ్ అకాడమీ తరఫున ఈ ప్రయత్నం జరుగుతున్నది. అందుకని మనం దాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగినాము. ప్రభుత్వం కూడా మా ఇంట ఉండమని చెప్పినాము. ప్రభుత్వానికి కూడా ఒక దారి చూపించాలి. వాళ్ళకి తెలియకపోవచ్చు దారి, ఐఏఎస్ ఆఫీసర్ తెలియకపోవచ్చు, రాజకీయ నాయకులు తెలియకపోవచ్చు, కళాకారులే దారి చూపిస్తారు. ఆ దారిని నడిస్తే మన సంస్కృతిని మనం కాపాడుకోవచ్చు.